బాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె గర్భం దాకా వరుస సినిమాలతో దూసుకెళ్లింది. పఠాన్, ఫైటర్, కల్కి 2898 AD వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలతో అభిమానులను అలరించిన ఈ ముద్దుగుమ్మ బిడ్డ పుట్టిన తర్వాత రీఎంట్రీలో మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతోందని టాక్. దీనికి ప్రధాన కారణంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు వినిపిస్తోంది. ఒక్క స్టేట్మెంట్ తో దీపికా కెరీర్ ను డైలమాలో పడేసి 50 కోట్లకు పైగా నష్టం కలిగించాడన్న ఆరోపణలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యానిమల్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకొనెను తీసుకున్నారని, ఆమె 20 కోట్ల రెమ్యునరేషన్, రోజుకు 6 గంటలు మాత్రమే షూటింగ్, ప్రాఫిట్ షేర్ వంటి షరతులు విధించడంతో ఈ డిమాండ్స్ సందీప్ కు నచ్చలేదని దీపికాను తప్పించి తక్కువ రెమ్యునరేషన్ తో తృప్తి డిమ్రీని ఎంచుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత దీపిక బాలీవుడ్ PR గేమ్స్ క్రమశిక్షణా రాహిత్యం వల్ల స్పిరిట్ కథను లీక్ చేసి ప్రాజెక్టుకు నష్టం కలిగించే ప్రయత్నం చేసినా కూడా సందీప్ దానికి ఎక్కడా బెదరకుండా నీకు నచ్చింది చేసుకో, అవసరమైతే సినిమా కథను మొత్తం లీక్ చేసినా పర్వాలేదు, సినిమాను ఎలా తీయాలో నాకు తెలుసు అంటూ సందీప్ కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ స్టేట్మెంట్ దీపికా ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని, ఆమెకు కొత్త అవకాశాలు రాకుండా చేసిందని టాక్ వినిపిస్తోంది. దీపిక కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన కాక్టైల్ సీక్వెల్ లో కూడా దీపికను తప్పించి రష్మిక మందన్నాను సెలెక్ట్ చేశారు. మరో క్రేజీ మూవీలో కూడా దీపికను పక్కన పెట్టి మరో హీరోయిన్ ను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీపిక రెమ్యునరేషన్ సాధారణంగా 15 నుంచి 20 కోట్ల రేంజ్ లో ఉంటుంది. స్పిరిట్ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత ఇతర బడ్జెట్ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు కోల్పోవడం వల్ల 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే కల్కి 2898 AD షూటింగ్ సమయంలో దీపిక ఆ యూనిట్ కు చుక్కలు చూపించిందట. దీంతో కల్కి సీక్వెల్ లో దీపికను ఉంచాలా లేదా అనే డైలమా నడుస్తోంది. ఇలా అమ్మడు వరుస సినిమాలను మిస్ చేసుకోవడంతో అమ్మడు దాదాపు 50 నుంచి 60 కోట్లకు పైగా నష్టపోయిందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో దీపికా ఫ్యాన్స్ సందీప్ ను టార్గెట్ చేస్తున్నారు. దీపికాకు తన విలువ తెలుసు, ఆమె షరతులు విధించడం సహజమని ఒక వర్గం అంటుంటే, సందీప్ సినిమాకు నష్టం రాకుండా చూసుకున్నాడు, లీక్స్ విషయంలో ఆమె తప్పు ఒప్పుకోవాలి అని మరో వర్గం వాదిస్తోంది. ఇద్దరి మధ్య ఈ ఈగో క్లాష్ బాలీవుడ్ టాలీవుడ్ సమీకరణాలపై చర్చను రేపుతోంది.